కాక్రోచ్ పార్టీలోకి ప్రకాష్ రాజ్ మామిడి పండులో ఐస్ క్రీమ్ వేసుకొని తింటూ మోదీపై సెటైర్. ఎందుకు వస్తాడో మధ్యలోకి, ఏం సెటైర్లో ఏందో వింత వింత లక్షణాలు. పాపం ఈయన హాస్పిటల్లో ఒకసారి చూపించుకుంటే బాగుండు అనిపిస్తున్నది. మరి పోతాడో పోడో చూద్దాం. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ డిజిటల్ విప్లవంలోకి ఇప్పుడు సెలబ్రిటీలు ఎంట్రీ మొదలైంది. వైవిధ్యభరిత నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా ఈ ఉద్యమంలో భాగస్వాముతో పోస్టు చేసిన ఒక ఆసక్తికరమైన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. కాక్రోచ్ అంటే బొద్దింక, అది మన ఇళ్ళలో కనిపిస్తుంది. కనిపించగానే ఏం చేస్తాం మనం? హిట్ పడతాం అన్నీ తాగడానికి. ఈ వీడియోలో ప్రకాష్ రాజ్ మామిడి పండులో ఐస్ క్రీమ్ వేసుకొని తింటూ కనిపించాడు. బొద్దింక మామిడి పండ్లను ఎలా తింటుందో చూడండి. నువ్వు బొద్దింకవే ప్రకాష్ రాజ్ గారు, నువ్వు బొద్దింకవే. మాకు బొద్దింకలంటే భయం, ఎలర్జీ. భారతీయులకు బొద్దింకలంటే ఎలర్జీ. అవి కనిపించగానే మేము దానికి సంబంధించింది స్ప్రే చేస్తాం, అది అయితే ఆగమైతే. నువ్వు ఎందుకు వస్తావు ఇట్లా మధ్యలోకి? ప్రధాని మోదీకి ఇష్టమైన పండుగ చెప్పుకునే మామిడి పండును తింటున్న వీడియోను పంచుకున్నారు. కాక్రోచ్ ఈటింగ్ మ్యాంగోస్ యమ్మీ అంటూ హ్యాష్ ట్యాగ్స్తో దీనిని పోస్ట్ చేశారు. ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యంగ్యంగా ప్రదర్శించారు. ప్రకాష్ రాజ్తో పాటు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, నటీమణులు దియా మిర్జా, ఈషా గుప్తా, ఫాతిమా సనా షేక్ వంటి పలువురు సినీ ప్రముఖులు కూడా ఇప్పుడు CJP అకౌంట్లను ఫాలో అవుతున్నారు. ఎన్ని అకౌంట్లు ఫాలో అయినా ఇవి 4 రోజుల మందమే ఈ ఉద్యమాలు. భారతదేశంలో భారతీయులు వేరే దేశం వాళ్ళు దీంట్లో చేరుతున్నారు. ఈ కాక్రోచ్ దాంట్లో వేరే దేశస్తులు చేరుతున్నారు, కానీ భారతీయులు చేరడం లేదు. వీళ్ళు కాక్రోచ్లే, నిజమైన కాక్రోచ్లు కాబట్టి ఆయన సపోర్ట్ ఇస్తున్నారు ప్రకాష్ రాజ్తో పాటు. వింత ఏంటంటే ప్రపంచంలో వింత, కాక్రోచ్ మామిడి పండు తింటున్నది ఐస్ క్రీమ్ వేసుకొని. ఎవరైనా మామిడి పండ్లు ఐస్ క్రీమ్ వేసుకొని తింటారా? ఇది వింత కాకుండా ఏంది? ఒక వింత లక్షణాలు, వింత జబ్బుతో బాధపడుతున్నాడు ప్రకాష్ రాజ్. అందువల్లే మామిడి పండులో ఐస్ క్రీమ్ వేసుకొని తింటున్నాడు. వ్యంగ్యంగా మోదీని మాట్లాడుతున్నాడు. ఈ కాక్రోచ్ నిజంగా కాక్రోచేనా? కాక్రోచ్ పార్టీ వెనకాల ఏర్పాటు చేసిన వ్యక్తి నిజమైన నికార్సైనటువంటి వ్యవస్థలో ఆయన పనిచేస్తున్నాడు. ఆయన పార్టీ పెట్టుకున్నాడు, లేకుంటే కాక్రోచ్ లాగానే వ్యవహారం చేస్తాడు. భారతదేశంలో ఇలాంటి ఉద్యమాలు సోషల్ మీడియాలో సక్సెస్ అయినాయా కాలేదా? దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.